హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈ వీడియోలో మనం ఇచ్చిన టేబుల్కి ఇచ్చిన గ్రూప్డ్ డేటాకి మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నది డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో ఇదే టేబుల్ తీసుకొని మోడ్ అండ్ మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అన్నది డిస్కస్ చేశాను. సో ఈ వీడియోలో మనం మీన్ క్యాలిక్యులేట్ చేద్దాం. అయితే మన అందరికీ తెలిసిందే, సగటు లేదా మీన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. నెంబర్ 1 డైరెక్ట్ మెథడ్, ప్రత్యక్ష పద్ధతి అంటాం. తర్వాత అజ్యూమ్డ్ మీన్ మెథడ్, అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ 3 మెథడ్స్ లో ఏదైనా యూజ్ చేయొచ్చు. కొన్నిసార్లు ఎగ్జామ్స్ లో స్పెసిఫిక్ గా మెథడ్ మెన్షన్ చేస్తూ ఉంటారు. పర్టికులర్ గా మనం ఆ మెథడే యూజ్ చేయాలి. అయితే నేను ఈ వీడియోలో ఈ టేబుల్ తో ఫస్ట్ 2 మెథడ్స్ యూజ్ చేసి మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నది డిస్కస్ చేస్తాను. ఎందుకు థర్డ్ మెథడ్ గురించి మెన్షన్ చేయట్లేదంటే, మీరు సెకండ్ మెథడ్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే థర్డ్ మెథడ్ అర్థం చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి నేను ఫస్ట్ 2 మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. సో నా ఎలాంటి లేట్ చేయకుండా లుక్ అట్ ద టేబుల్. ఆల్రెడీ మీరు మోడ్ అండ్ మీడియన్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను, ఏ సిచ్యువేషన్ అయితే తీసుకున్నానో అదే తీసుకున్నాను. అదే 0 నుంచి 10 నుంచి స్టార్ట్ చేసి 50 to 60 వరకు. సో వాల్యూస్ ఆర్ 5, 7, 11, 7, 6, 4 కదా. సో ఇప్పుడు ఒక్కసారి మీరు రికాల్ చేయండి. మోడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు టేబుల్ ఏమి డిస్టర్బ్ చేయకుండా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏముందో దాన్ని రౌండ్ అప్ చేసేసాం, వెళ్ళిపోయాం. అలాగే మీడియన్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు, మధ్యగతం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఒక్క కాలం ఎక్స్టెండ్ చేస్తాం. కానీ ఇక్కడ మనము డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి మీన్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు ఈ టేబుల్ ని 2 more కాలమ్స్ ఎక్స్టెండ్ చేస్తాం. 2 కాలమ్స్ ఎక్స్టెండ్ చేసిన మొదటి కాలం అంటే థర్డ్ కాలంలో క్లాస్ మార్క్ అని పెడతాం, ఎక్స్ఐ అని పెడతాం. సో నెక్స్ట్ ఫస్ట్ ఈ ఎక్స్ఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, జాగ్రత్తగా వినండి. యావరేజ్ ఆఫ్ అప్పర్ అండ్ లోయర్ లిమిట్స్ ఆఫ్ గివెన్ క్లాస్ ఇంటర్వెల్. ఇచ్చిన తరగతి యొక్క ఎగువ దిగువ హద్దుల సగటునే మనం ఇక్కడ వేస్తాం. అంటే ఏంటి, ఒక్కసారి ఈ వాల్యూస్ చూడండి. ఫస్ట్ తరగతి 0 to 10 అని ఉంది. 0 + 10 డివైడెడ్ బై 2 5 వస్తుంది, 5 రాస్తాం. నెక్స్ట్ 10 and 20 ఉంది. 10 + 20 డివైడెడ్ బై 2 15 వచ్చింది, 15 రాస్తాం. మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, అక్కడ క్లాసెస్ అన్ని పర్ఫెక్ట్ ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి అక్కడ హైట్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అదే డిఫరెన్స్ తో ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సపోజ్ మీరు థర్డ్ వన్ చూసారనుకోండి, 20 to 30 అని ఉంది. 20 + 30 డివైడెడ్ బై 2 చేస్తే 25 రాస్తాం. సో 5, 15, 25 చూడండి ఒకసారి 10 పెరిగింది. సో జస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేయకుండా టకటక రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 5, 15, 25, 35, 45, 55 రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నౌ ద లాస్ట్ కాలంలో మనము FI ఇంటూ XI అని పెడతాం. FI అంటే ఫ్రీక్వెన్సీ ఆర్డర్ లో, ఫ్రీక్వెన్సీ 1, ఫ్రీక్వెన్సీ 2, ఫ్రీక్వెన్సీ 3 అని. XI అంటే X1, X2, X3, X4 అని ఈ ఆర్డర్. సో ఇవి రెండు మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తాం. ఏమున్నాయి మనకి, 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, 25. అలాగే నెక్స్ట్ 7 ఉంది, ఇక్కడేమో 15 వచ్చింది, 105. సో ఈ వాల్యూస్ కరెక్ట్ గా మల్టిప్లై చేసి అన్ని రాసుకుంటూ వస్తాం. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, టేబుల్లో ఎక్కువ వర్క్ కనబడుతుంది మనకి ఫార్ములాలో కంటే. ఎక్కడ మిస్టేక్ పోయినా మీరు ఏం చేసినా వేస్తే ఫార్ములాస్ తీసుకొని. సో చాలా కేర్ఫుల్ గా చేయాలి. సో XI ఫిల్ చేసాం, అలాగే FI ఇంటూ XI ఫిల్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రీక్వెన్సీస్ యాడ్ చేస్తాం. అన్ని యాడ్ చేస్తే మనకు ఆల్రెడీ ఇంతకుముందు టేబుల్లో మీన్ దగ్గర వచ్చింది, మనకి ఇది 40 అని వచ్చింది. సో అక్కడ క్లియర్ గా సిగ్మా FI ఈజ్ ఈక్వల్స్ టు 40 అని పెట్టుకుంటాం. సిగ్మా స్టాండ్స్ ఫర్, సిగ్మా అనే సింబల్, ఈ సింబల్ సిగ్మాని మెన్షన్ చేస్తాం. దీని మీనింగ్ సమ్ అని అర్థం, సమ్మేషన్ అని అర్థం. సో సిగ్మా FI, పైన FI ఉంది కాబట్టి అవన్నీ యాడ్ చేస్తే 40. అలాగే ఈ చివర్లో ఉండే FI XI అని ఉంది కదా, వీటిని కూడా యాడ్ చేసుకుంటూ వస్తాం. సో యాడ్ చేస్తే కింద వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దానికి మనం సిగ్మా FI XI అని పెడతాం, ఎందుకంటే పైన FI XI ఉంది కాబట్టి. సో ఇక్కడికి ఫార్ములా దగ్గరకు వస్తే సింపుల్ డైరెక్ట్ మెథడ్. ఫార్ములా చాలా సింపుల్. మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా FI XI డివైడెడ్ బై సిగ్మా FI. సిగ్మా FI XI అంటే ఈ చివరి కాలం, సిగ్మా FI అంటే ఈ సెకండ్ కాలం. సో మీకు వచ్చిన వాల్యూస్ క్లియర్ గా రాసి క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ 28.5 ఈజ్ ది మీన్ లేదా యావరేజ్ లేదా సగటు అని వస్తుంది. చాలా సింపుల్ థింగ్ ఇది. కాకపోతే కంపారిటివ్లీ బాహుళకము మధ్యగతంతో పోల్చుకుంటే దీనికి క్యాలిక్యులేషన్ కొంచెం వేరే లెవెల్లో ఉంటుంది, అంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో కేర్ఫుల్ గా చేయాల్సిందే, వేరే ఆల్టర్నేట్ లేదు మనకి. సో నౌ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ ఇదే ప్రాబ్లం మనము
అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఎలా చేస్తామన్నది డిస్కస్ చేస్తాను. సో ఒకసారి ఒరిజినల్ టేబుల్ మళ్ళీ తీసుకుంటున్నాను, ఇదంతా ఎరేస్ చేసేద్దాం. సో టేబుల్ తీసుకుందాం. సో డైరెక్ట్ మెథడ్లో ఎలాగైతే చేస్తామో ఇక్కడ కూడా ఒక కాలం ఫస్ట్ ఎక్స్టెండ్ చేద్దాం. ఎక్స్ అని పెడదాం, క్లాస్ మార్క్ అని పెడదాం, వాల్యూస్ రాద్దాం 5, 15, 25, 35, 45, 55. ఇక్కడ 2 కాలమ్స్, ఇంకొక కాలం ఎక్స్టెండ్ చేస్తాను ఇక్కడ. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ డిఐ అని పెడుతున్నాను, డిఐ అని పెడుతున్నాను. డిఐ అని ఎందుకు పెడుతున్నాను అంటే ఇక్కడ ఏంటి డిఐ అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చిన ఎక్స్ఐలో మధ్యలో ఏదో ఒక వాల్యూ దగ్గర ఏ అని పెట్టుకుంటాం. ఏ ఫర్ అజ్యూమ్డ్ మీన్ అని అర్థం. ఏ పెట్టుకుంటాం ఎక్కడో చూడ, సపోజ్ నేను 35 దగ్గర పెట్టుకుంటాను. ఇప్పుడు ఇక్కడ డిఐ అని పెట్టి, జాగ్రత్తగా వినండి, డిఐ అని పెట్టి ఏ ఎక్స్ఐ మైనస్ ఏ అని పెట్టుకుంటాం. అంటే ఇక్కడ ఉండే ప్రతి ఎక్స్ విలువలో నుంచి 35 తీసేయాలి. ప్రతి ఎక్స్ విలువలో నుంచి, అంటే ఇక్కడ 5 నుంచి 35 తీసేయాలి, 15 నుంచి 35 తీసేయాలి, 25 నుంచి 35 తీసేయాలి. ఇట్లా అన్ని తీసేసుకుంటూ వస్తే కొన్నిసార్లు నెగిటివ్ వస్తుంది, కొన్నిసార్లు పాజిటివ్ వస్తుంది కదా. నెగిటివ్ పాజిటివ్ వస్తాయి, మధ్యలో ఒక చోట 0 కూడా వస్తుంది. సో ఇప్పుడు యాజ్ అ లాస్ట్ కాలం మనం ఎఫ్ఐ ఇంటూ డిఐ అని పెడతాం. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, డిఐ అంటే మనం ఇక్కడ వచ్చింది. ఇవి రెండు మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తాం. రాసి ఇవన్నీ కూడి సిగ్మా ఎఫ్ఐ డిఐ అంటాం, అవన్నీ కూడి సిగ్మా ఎఫ్ఐ అంటాం. సో కమింగ్ టు మీకు ఫార్ములా దగ్గరికి వస్తే, మీన్ ఫార్ములా ఇన్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఈస్ ఏ ప్లస్, ఏ ఫర్ అజ్యూమ్డ్ మీన్, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఏ వాల్యూ 35 రాసాము, ఈ వాల్యూ నెగిటివ్ వచ్చింది, నో ప్రాబ్లం, నెగిటివ్ బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 40 వేస్తే మీకు 35 మైనస్ 6.5 వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 28.5. మనకి ఇంతకు ముందు వచ్చిన డైరెక్ట్ మెథడ్ లో వచ్చిన మీన్ వాల్యూనే వచ్చింది. సో మై డియర్ చిల్డ్రన్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో క్యాల్కులేట్ చేసేది ఇది, డైరెక్ట్ మెథడ్ లో క్యాల్కులేట్ చేయడం ముందు చెప్పాను. సో హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనము మీన్ క్యాల్కులేట్ చేసే పద్ధతి. సో ఒక్క టేబుల్ తీసుకుంటే మనం మీన్, మీడియన్, మోడ్ అన్ని క్యాల్కులేట్ చేయొచ్చు. సో ఇంతకుముందు వీడియోలో నేను ఒక 6 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, అవే ప్రాబ్లమ్స్ నేను మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను. ఈ ప్రాబ్లమ్స్ తీసుకొని మీన్ కూడా క్యాల్కులేట్ చేయండి, బట్ క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ మెథడ్ చేయండి యాజ్ వెల్ యాజ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేయండి. యూ విల్ గెట్ గుడ్ ప్రాక్టీస్ అండ్ గుడ్ కమాండ్ ఓవర్ ఆల్ ద 3 మీన్, మీడియన్, మోడ్. సో హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఓజీవ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ లెక్కల మాస్టర్. థ్యాంక్ యూ.